తెలంగాణకు ఏం నిధులు ఇచ్చారంటున్న కాంగ్రెస్ నేతలకు సమాధానం చెప్పడానికే మోదీ వస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలని, రాష్ట్రంలో కూడా మోదీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మూడుసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ రాబోతున్నారు. 10వ తారీఖున జరిగేటటువంటి మోడీ పర్యటనకు సంబంధించినటువంటి అంశం పైన మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 10వ తారీఖున జరిగేటటువంటి ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా ఏంది? దీంట్లో ఏమైనా రాజకీయానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ వేదిక మీద రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వ వేదిక మీద అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు 2 వేదికలు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు, కొన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. అదేవిధంగా సాయంకాలం జరిగేటువంటి 4 గంటలకు జరిగేటువంటి రాజకీయ పార్టీ బీజేపీ వేదిక మీద తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలు, దేశానికి సంబంధించిన రాజకీయాలు, దేశ అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు అవి కూడా మాట్లాడతారు. సార్, గతంలో లేనటువంటి విధంగా ఈసారి ప్రధాని మోడీకి గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు. దాదాపు 3 లక్షల మంది జన సమీకరణ. ఏ విధమైనటువంటి స్పీచ్ ఉండబోతుంది తెలంగాణ ప్రజలకు? మోడీ గారు ఏమిటనేది ఆయన చెప్తారు, మనం చెప్పలేం కదా. ప్రధానమంత్రికి ఇది మాట్లాడతామని చెప్పలేము. ఆయన ఏం మాట్లాడితే వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎంత వస్తుందని కూడా నేను చెప్పడం లేదు. కాబట్టి మ్యాక్సిమం జనం వస్తారు. సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఏం నిధులు ఇచ్చారని చెప్పి ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నేతల్లో చెప్తున్నటువంటి వస్తున్నది దేని నిధులు ఇవ్వడానికే వస్తున్నారు. దానికి వాళ్ళకి అర్థం కాకపోతే నేనేం చేస్తాను? సార్, ముఖ్యంగా ఈ ఈ ఈ సభ తర్వాత ఏమైనా రాష్ట్ర నేతలతో ప్రధాని మోడీ సమావేశం ఏమైనా అవకాశం చూద్దాం. ఇంకా వారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి ఉంటుంది. సార్, ముఖ్యంగా ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా జోష్లో ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనుకోవచ్చా? దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీ బలపడాలని కోరుకుంటాము. వాస్తవంగా తెలంగాణలో ఈరోజు మంచి అవకాశం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బీజేపీ రావాలి. మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసి విసిగి వేశారాము. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఏ రకం తేడా లేదు. ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయడం లేదు. నిరుద్యోగ సమస్య కోసం ఏ రకం కృషి చేయడం లేదు. అదేవిధంగా అవినీతి పెరిగిపోతూ ఉంది, అహంకారం పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో నిజమైన మార్పు రావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు రావాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా సాధ్యము. కాబట్టి బీజేపీ రావాలి, మోడీ గారు రావాలి అనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా, ఏ అధికారిని కలిసినా, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని కలిసినా కూడా వాళ్ళు ఒకటే, మీరు అందరూ కలిసి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎలక్షన్స్లో బీజేపీని గెలిపించుకోవాలనే విషయం అన్ని వర్గాల ప్రజలు మాకు కూడా చెప్తా ఉన్నారు. సార్, ఫైనల్గా ప్రజలకి ఏం చెప్తారు బహిరంగ సభకు సంబంధించి? మోడీ గారు, మీరు గత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆశీర్వదించారు. 8 సీట్లు కాంగ్రెస్తో సమానంగా గెలిపించారు. మోడీ గారిని ఆశీర్వదించడం కోసం రండి. మోడీ గారు కూడా మీరందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు, మీ ఆశీస్సులు కోరుతారు. తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి, మోడీ గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్ళాలి, అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. అటువంటి తెలంగాణ రక్షించుకోవాలి, బీజేపీని బలపరచాలి. కాబట్టి మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే 10వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ అభివృద్ధి పనులకు, అదేవిధంగా ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టబోతున్నారంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 10వ తేదీన వచ్చేటటువంటి తెలంగాణకి మోడీని ప్రజలంతా కూడా ఆశీర్వదించాలంటూ కూడా ఆయన కోరుతున్నారు. దాంతోపాటు బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.